హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎపిక్ వ్లాగ్. సో వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో అండి. సో ఈ వ్లాగ్ వచ్చేసి ఒక కుకింగ్ వ్లాగ్ అనమాట. సో ఈ వీడియోలో నేనైతే వాట్ వీ కుక్ అనమాట, యూజువల్లీ వాట్ వీ కుక్ ఫర్ లైక్ హెల్దీ వర్షన్ నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఈ హెల్దీ వర్షన్లో మేము హెల్దీ ఫుడ్లో లైక్ ఎలాంటి ఫుడ్ మేము ఇంక్లూడ్ చేసుకుంటాం, కుక్ చేసుకుంటాం అనేది చూపిస్తున్నా. సో ఈ పీనట్స్ అనేది నేను ఇంకా సైమల్టేనియస్గా నేను ఇవి మఖానా చేసేటప్పుడు నేను ముందే రోస్ట్ చేసేసుకున్నా, సో దట్ తర్వాత మాకు లైక్ చట్నీస్ చేసుకునే యూజ్ అవుతాయి అని చెప్పేసి. ఎనీహో పీనట్స్ ఆర్ వెరీ గుడ్ ఫర్ హెల్త్ అండి. సో ఆ ప్యాన్లోనే నేను కొంచెం నూనె వేసేసుకొని అండ్ ఆల్సో చాట్ మసాలా, కారం, ఉప్పు అనమాట. సారీ, నూనె కాదు, అది నెయ్యి అనమాట. మీరు బటర్ అయినా వేసుకోవచ్చు, నూనె వద్దు. సో ఈ రెండు వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. దీనికంటే ముందే మీరు మఖానా మీరు ఎంత క్వాంటిటీ కావాలో అది తీసేసుకొని ఫస్ట్ దాన్ని డ్రై రోస్ట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. దాని తర్వాత ఇక్కడ వేయచ్చు. లేదంటే మీరు ముందే డ్రై రోస్ట్ చేసేసుకోకుండా ఈ ఏదైతే ఇప్పుడు నేను వేసానో అలా కూడా వేసేసుకొని ఇప్పుడు డ్రై రోస్ట్ చేసుకోవచ్చు అనమాట. అట్లా టేస్ట్ కొంచెం డిఫర్ వస్తుంది, ఇట్లా టేస్ట్ కొంచెం డిఫర్ వస్తుంది. సో మీరు రెండు విధాలుగా ట్రై చేయండి. సో కానీ దిస్ ఈజ్ ద అమేజింగ్ హెల్దీ స్నాక్ అనమాట. ఈవినింగ్స్కి దీన్ని స్టోర్ కూడా చేసి పెట్టుకోవచ్చు అనమాట. దీంట్లోనే మీరు ఇందాక నేను వేసిన పీనట్స్ వేసుకోవచ్చు, ఇంకా పోహా అంటారు కదా, పోహా కూడా వేసుకోవచ్చు అనమాట. ఇంకా లైక్ పప్పులు కూడా వేసుకోవచ్చు. ఇట్ లైక్ టోటల్ మిక్చర్ లాగా అయిపోతుంది అలా వేసేసుకుంటే. సో నెక్స్ట్ ఇంకొక హెల్తీ స్నాక్ వచ్చేసి ఇది వచ్చేసి స్వీట్ కార్న్ అనమాట. స్వీట్ కార్న్ ఈజ్ ఆల్సో గుడ్ ఫర్ హెల్త్ అండి. సో మేమైతే ఇది బాయిల్ చేసుకోకుండా బర్న్ చేసుకొని తింటున్నాము. సో బటర్ పూసేసాం ఫస్ట్ దానికంతా. దాని తర్వాత మీ దగ్గర మెష్ ఉంటే మెష్ మీద బర్న్ చేయొచ్చు. మా దగ్గర ఆ రోజు లేకుండా అందుకు మేము డైరెక్ట్ బర్న్ చేస్తున్నాము. సో దిస్ టర్న్స్ అవుట్ వెరీ టేస్టీ అనమాట. నిమ్మకాయతో ఉప్పు కారం వేసుకొని దానికి పూసుకొని తింటే అమేజింగ్ టేస్ట్ ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. మాకైతే స్పెషల్లీ దిస్ ఈజ్ ఎవ్రీ టైమ్ స్నాక్ అనమాట, మాకు ఆకలేసినప్పుడల్లా. సో నెక్స్ట్ వన్ మోర్ హెల్దీ స్నాక్ వచ్చేసి అవకాడో. దిస్ ఈజ్ అ రీసెంట్ హెల్దీ ఫేవరెట్ డిష్ విచ్ టర్న్ అవుట్ వెరీ వెరీ టేస్టీ. సో ఈ అవకాడో అనేది చాలా హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి దీనికి. సో మీరు ఖచ్చితంగా ట్రై చేయండి మీ ఏరియాలో దొరికితే. ఇక్కడైతే మీకు లైక్ ప్రతి చోట్ల దొరుకుతాయి, బెంగళూరు, హైదరాబాద్ ఇలా సిటీస్లలో. టౌన్స్లో కూడా దొరుకుతున్నాయి, సూపర్ మార్కెట్స్లో, ఇంకా బ్లింకిట్ జెప్టోలో కూడా ఉంటాయి. సో ఇది స్మాష్ చేసేసుకొని ఇందులో నిమ్మకాయ, ఆనియన్, టొమాటో, కొత్తిమీర, ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్, సాల్ట్ ఇవన్నీ వేసేసుకొని స్మాష్ చేసేసుకోవాలన్నమాట బాగా. ఫోర్క్తో విత్ ద హెల్ప్ ఆఫ్ ఫోర్క్ నేనైతే స్మాష్ చేసేస్తున్నాను. ఇది తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి, బికాజ్ ఈ కాయ అనేది ఎప్పుడైతే మనము ప్రిపేర్ చేసుకున్నప్పుడు అది చాలా స్మూత్గా ఉండాలన్నమాట. గట్టిగా ఉంటే అగైన్ ఇంకా అది చాలా మగ్గాలి ఇంకా అవ్వలేదు, రెడీగా లేదు అవకాడో కుక్ చేసేకే అని అర్థం అనమాట. సో ఇదైతే సాఫ్ట్గా ఉంది. పేస్ట్ ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత జస్ట్ బ్రెడ్ అండ్ బటర్తో టోస్ట్ వేసుకొని దాని మీద ఇది పెట్టేసుకొని తినడమే. చీజ్ కావాలంటే చీజ్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. మళ్ళీ చీజ్ వేస్తే మరీ అంత హెల్తీ అయిపోదు కాబట్టి సో మేమైతే అక్కడికి స్టాప్ చేసేసాము. సో ఇది నెక్స్ట్ డే అనమాట. సో ఈ రోజు నేను చేసేస్తున్నాను. దిస్ ఈజ్ ఆల్సో వన్ మోర్ హెల్దీ లంచ్ అనమాట. ఇది లంచ్కి. సో లంచ్ డిష్లో ఇది నేను అలసందల పులుసు చేస్తున్నాను. దిస్ ఇస్ ద ట్రెడిషనల్ ఫార్మాట్ ఆఫ్ ది డిష్. సో ఇది వచ్చేసి అలసందల్ని ముందే నేను ఉడకబెట్టేసుకున్నాను అనమాట. నానబెట్టేసుకొని ఒక 6 hours ఉడకబెట్టేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి పప్పులు, శనక్కాయ పప్పులు, అండ్ దెన్ జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి ఇవన్నీ డ్రై రోస్ట్ చేసేసుకున్నాను, పక్కన పెట్టేసుకున్నాను. ఆ డ్రై రోస్ట్ చేసేసుకునేది కొంచెం చల్లారిన తర్వాత మిక్సీకి చేసేసుకొని పౌడర్ రెడీ పెట్టేసుకోండి. చూస్తున్నారా, ఇలా మంచిగా బాయిల్ అవ్వాలి. సో దట్ మనకి పులుసు బాగా వస్తుంది. దాని తర్వాత కావాల్సిన ఐటమ్స్ అన్నీ కట్ చేసేసుకున్నాను. మిర్చి, టొమాటో అండ్ ఆనియన్. టొమాటోస్ కొంచెం ఎక్కువ వేసుకోండి, లైక్ ఆనియన్ 1 తీసుకుంటే టొమాటోస్ 2 అనమాట. అండ్ మిర్చీస్ మీ స్పైస్ లెవెల్ తగ్గట్టు వేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి నేను ముందే టామరిన్ని కూడా పెట్టేసుకున్నాను అనమాట, చింతపండు గుజ్జు కోసము. సో ఫైనల్లీ నా ఇంగ్రీడియంట్స్ అన్నీ ఆల్ సెట్ టు గో టు ప్రిపేర్ ద డిష్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి నేనైతే స్టవ్ వెలిగించేసేసి ప్యాన్ పెట్టేసి నెక్స్ట్ ఇందులో ఆయిల్ ఇంకా పోపు అంతా పెట్టేసుకుంటున్నాను. నాకు పోపులో మెయిన్గా ఉరద్దాలు అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. నేను ఏ పోపు అయినా మినపప్పు లేనిది పోపే పెట్టను. సో అంటిల్ అన్లెస్ ఏదైనా మ్యాండేటరీగా వేయకూడదు అంటే తప్పితేనే. సో నెక్స్ట్ వచ్చేసి పోపు పెట్టేసానే ఆనియన్స్, కరివేపాకు, మిర్చి ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేస్తున్నాను. సో దట్ ఫర్దర్ కుకింగ్ తొందరగా అయిపోతుంది అని చెప్పేసి నేను అలా సాల్ట్ వేస్తాను. ఎయిదర్ యూ కెన్ యాడ్ సాల్ట్ ఆర్ షుగర్ ఫర్ ఫాస్ట్ కుకింగ్ ఆఫ్ ఆనియన్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ ఆనియన్స్ కుక్ అయిపోతూనే ద మెయిన్
ఇంగ్రీడియంట్ ఆఫ్ ద డిష్ వచ్చేసి టొమాటో. ఆ ట్యాంగీ ఫ్లేవర్ అనేది మనకి టొమాటో నుంచి వస్తుందన్నమాట. సో మనం ఏదైతే కట్ చేసుకున్నామో టొమాటోస్ అవి కూడా వేసేసుకొని కొంచెము ఇక్కడ నేనైతే టర్మరిక్ యాడ్ చేస్తున్నాను. యూజువల్లీ నాకు మమ్మీ అలా వాళ్ళు ఏం చెప్తారంటే లైక్ ఇఫ్ యూ యాడ్ టర్మరిక్ ఇన్ ద టొమాటో ఇది కూడా లైక్ టొమాటోస్ కుక్ ఫాస్ట్గా అవ్వడానికి హెల్ప్ చేస్తుంది అని చెప్తారు. సో యూజువల్లీ ఐ ట్రైడ్ ఇట్, నాకైతే వర్కౌట్ అయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. అండ్ ఆల్సో టొమాటోలో పచ్చివాసన పోవాలంటే కొంచెం పసుపు వేస్తే తొందరగా పచ్చివాసన వెళ్తుందంట. సో దాని తర్వాత అది మంచిగా మగ్గనిస్తున్నాను. దాని తర్వాత రైస్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి కదా. సో కాంబినేషన్స్ రైస్లోకి అలసంద పులుసు సూపర్ కాంబినేషన్. ఇంకా అండ్ ఆల్సో చపాతీ జొన్న రొట్టెలోకి కూడా సూపర్ ఉంటుంది. మీరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. యూజువల్లీ లెఫ్ట్ ఓవర్స్ ఉంటాయి కదా, సో మధ్యాహ్నంవి రాత్రికి మాకు ఆ రోజు మధ్యాహ్నం అది లెఫ్ట్ ఓవర్ అవ్వడం వల్ల మేము రాత్రి చపాతీలోకి తిన్నాము. ఇట్ టర్న్ అవుట్ ఎమ్మీ అనమాట. సో ఫైనల్గా ఇక్కడ కొంచెం ఈ టొమాటోలు ఏదైతే మగ్గాయో ఆ మగ్గిన తర్వాత అందులో మీకు రిక్వైర్డ్ పులుసుకి తగ్గినంత నీళ్ళు వేసుకోండి. మరీ ఎక్కువ వేసుకోకండి, బికాజ్ మనం చింతపండు గుజ్జు వేస్తున్నాం కాబట్టి. సో వాటర్ వేసేసుకున్న తర్వాత రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ సాల్ట్ నేను ఈ స్టెప్లోనే వేసేస్తున్నాను. సో దాని తర్వాత మంచి మిక్స్ ఇచ్చేసి దాని తర్వాత ఇక్కడ నేను చింతపండు గుజ్జు వేసేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఏవైతే అలసందలు ఉడకబెట్టేసామో అవి వేసేస్తున్నానండి. సో సారీ, నేను చింతపండు గుజ్జు ఇక్కడ వేయలేదు, నేను జస్ట్ మీకు చూపిస్తున్నాను. బికాజ్ ఇది మనం చింతపండు గుజ్జు ఆ పౌడర్ మిక్స్ చేస్తాం కదా, మనం ఏదైతే మిక్సీకి కొట్టుకున్నామో ఆ పౌడర్ వేసిన తర్వాత ఫైనల్గా మనం చింతపండు గుజ్జు వేసేసి ఒక 2 minutes ఉడికించేసేసి దాని తర్వాత కొత్తిమీర వేసేస్తే మన పులుసు అనేది రెడీ అయిపోతుంది అనమాట. దిస్ ఈజ్ ది ప్రాపర్ ట్రెడిషనల్ వర్షన్ ఆఫ్ అలసందల పులుసు. సో ఒక్కసారి మీరు ట్రై చేస్తే అస్సలు మీరు మిస్ చెయ్యరు. బికాజ్ మీ డైలీ రొటీన్ డైట్లో ఇది మీరు ఈజీగా యాడ్ చేసేసుకుంటారనమాట. అంత బాగుంటుంది టేస్ట్ అండ్ ఆల్సో ఈజీ టు కుక్. మీరు ఈ పౌడర్ని ముందే స్టోర్ చేసుకోవచ్చు అనమాట. మిగిలితే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు, నాట్ ఎట్ ఆల్ అన్ ఇష్యూ. సో ఫైనల్గా అలసందలు వేసేసిన తర్వాత పౌడర్ వేసేసాను. నాకు కొంచెం సాల్ట్ తక్కువ అనిపించి సాల్ట్ వేసేసాను. అండ్ దెన్ ఫైనల్లీ నేనైతే టామరిండ్ పేస్ట్ వేసేసుకొని అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర లేకపోతే ఇలాంటి పులుసులు, రసము, సాంబార్ ఇలాంటి ఇన్కంప్లీట్ ఫర్ మీ. సో చాలా ఇట్ టర్న్ అవుట్ వెరీ వెల్, చెప్పాను ఆల్రెడీ. సో దీనికి ద బెస్ట్ కాంబినేషన్ నంజుకునేకి ఏంటంటే ఎయిదర్ చిప్స్ ఆర్ ఒడియాలు. మనము ఎండాకాలంలో ఒడియాలు పెట్టుకుంటాం కదా, లైక్ రైస్ ఒడియాలు, సబ్బియ్యం ఒడియాలు, ఇలాంటివన్నీ సూపర్ కాంబినేషన్స్. ఇంకా అప్పడాలు కూడా. సో మేము ఆ రోజు తినింది అయితే ఒడియాలు అనమాట. సో ఆ డిష్ అయితే సూపర్ టేస్టీ ఉందండి, ఖచ్చితంగా ట్రై చేసేయండి. సో ఫైనల్గా లాస్ట్ డిష్ ఇన్ దిస్ వీడియో ఈజ్ మెక్సికన్ డిష్. దిస్ ఇస్ quesadilla. ఇది కూడా మీరు హెల్తీ వర్షన్లోనే చేసేసుకుంటున్నాను. బికాజ్ యూజువలీ కెసరీలో మైదా యూస్ చేస్తారు, నేనైతే ప్యూర్ వీట్ ఫ్లోర్ యూస్ చేస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి మల్టీగ్రెయిన్ వీట్ ఫ్లోర్ అనమాట. సో చపాతీ పిండి ముందే కలిపి పెట్టేసుకున్నాను. దాని తర్వాత ఇక నేను ఇన్ని వెజ్జెస్ తీసుకుంటున్నాను. వెజ్జెస్ ఈజ్ ఆల్ యువర్ చాయిస్. సో నేనైతే ఫస్ట్ బటర్ వేసేసుకొని బీన్స్, ఫ్రెంచ్ బీన్స్, అండ్ దెన్ క్యారెట్, అండ్ దెన్ ఆనియన్, అండ్ దెన్ క్యాప్సికమ్. చిల్లీ ఈజ్ నాట్ నెసరీ. చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటేనే మనకు ఆ మెక్సికన్ డిష్లో ఉన్న ఫ్లేవర్స్ అనేది ఎక్కువ బాగా వస్తాయి అన్నమాట. బికాజ్ చిల్లీస్ వేసేస్తే మళ్ళీ మెక్సికన్ లుక్ అనేది రాదు. సో ఇక్కడైతే నేను అన్నీ కొంచెం సాల్ట్ వేసేసుకొని ప్రాపర్ కుక్ చేసేసుకుంటున్నాను. దీని తర్వాత మనం ఈ మెక్సికన్ డిష్కి ద మెయిన్ ఇంగ్రీడియంట్ ఈజ్ మిక్స్డ్ హర్బ్స్, అంటే ఆరిగానో అండి, అండ్ ఆల్సో పెప్పర్. ఇక్కడ నేను పెప్పర్ కూడా వేసేసుకున్నాను. ఫర్ ద స్పైస్ వీఆర్ యాడింగ్ ఈజ్ పెప్పర్ అండ్ ద చిల్లీ ఫ్లేక్స్. దీని అరోమా అయితే చాలా బాగా వచ్చింది ఆ రోజు అయితే. నాకు చాలా నచ్చింది ఈ డిష్. సో ఇది హెల్దీ వర్షన్ అండి, బికాజ్ మనమైతే ఇక్కడ మైదా యూస్ చేయట్లేదు. సో అండ్ ఆల్సో మనమైతే కొంచెం చీజ్ వేసుకుంటున్నాము. సో మీరు ఇంకా ప్యూర్ వితౌట్ ఎనీ ఫ్యాట్, వితౌట్ ప్యూర్ లైక్ పర్ఫెక్ట్ హెల్దీ డిష్ కావాలంటే మీరు చీజ్ లేకుండా చేసేసుకున్నా కూడా అది quesadilla అవుతుంది. సో మేమైతే కొంచెం చీజ్ అయితే యాడ్ చేసామండి, 1 slice ఆఫ్ చీజ్ పర్ 1 quesadilla. ఇక్కడ ఇది ప్రాపర్ కుక్ అయిన తర్వాత ముందే నేను బాయిల్ చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్ని కూడా వేసేసుకున్నాను. సో ఇవన్నీ లైక్ మెక్సికన్ డిష్కి ఒక ప్రాపర్ బేస్ ఇంగ్రీడియంట్స్ అని చెప్పచ్చు. సో ఇదంతా ఇదే అనమాట మన మెయిన్ మిక్చర్. ఇంకా దీనికంటే వేరే వెజిటేబుల్స్ యాడ్ చేసిన పెద్ద టేస్ట్ అంతగా రాదని నాకు అనిపిస్తుంది. దీస్ ఆర్ ద మెయిన్ బేస్ ఇంగ్రీడియంట్స్. సో ఇవి కుక్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. అండ్ ఆల్సో ఫైనల్ టచ్కి నేను చిల్లీ ఫ్లేక్స్ అండ్ దెన్ ఆరిగానో యాడ్ చేస్తున్నాను. సాల్ట్ వేసినప్పుడు ఆరిగానో చూసి వేసుకోండి, బికాజ్ ఫస్ట్ ఆరిగానో వేసుకొని సాల్ట్ వేసుకోండి, బికాజ్ ఆరిగానోలో కొంచెం సాల్టీ కంటెంట్ అనేది ఉంటుంది కాబట్టి.
సో ఇదంతా మిక్చర్ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత మీరు ముందే లైక్ ఈ మిక్చర్ ప్రిపేర్ స్టార్టింగ్ ముందే మీరు చపాతీ పిండి రెడీగా పెట్టేసుకోండి. సో దట్ అది మనకి ప్రాపర్‌గా ఏమంటారు రెడీ అవుతదనమాట మనకి ఫర్దర్ కుకింగ్‌కి. నానుతది బాగా పిండి అనేది. సో దాని తర్వాత చపాతీని మంచిగా రౌండ్ చేసేసుకొని వితౌట్ ఆయిల్ బోత్ సైడ్స్ బబుల్స్ వచ్చేంత వరకు మీరు కుక్ చేయాల్సొస్తదనమాట. బబుల్స్ రావాలి. మీరు ఆయిల్ వేయకూడదు, బటర్ వేయకూడదు, ఏం వేయకూడదు. డ్రై ప్యాన్ మీద జస్ట్ ఇలా బబుల్స్ వచ్చేంత వరకు మీరు పక్కన పెట్టేసుకోవాలి. దాని తర్వాత దాని మీద లైక్ లిటిల్ మయోనీస్ చెప్పాను కదా, మీకు ఒకవేళ మయోనీస్ వద్దనుకుంటే యూ కెన్ జస్ట్ స్కిప్ ఇట్ అవుట్. సో కొంచెం మయోనీస్ అండ్ దెన్ టొమాటో కెచప్ ఈ రెండు వేసేసుకొని మనం బ్రష్తో మంచిగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ఇది ప్రాపర్ టేస్ట్ వస్తుందండి. సో ఈ రెండు మిక్స్ చేయడం వల్ల బికాజ్ దిస్ ఈస్ ద గ్రేట్ కాంబినేషన్ ఎవర్. సో ఫ్రెంచ్ ఫ్రైస్లో కానీ ఇలా నగ్గెట్స్లో కానీ దిస్ ఈస్ ద బెస్ట్ కాంబినేషన్ కదా. సో దీన్ని కూడా మంచిగా మిక్స్ చేసుకొని మనం ద హెవీ స్టఫింగ్ని దీంట్లో లోడ్ చేసేయాలన్నమాట. సో ఇలా స్ప్రెడ్డింగ్ నీట్గా చేసుకుంటే మనం తినేటప్పుడు లైక్ ప్రతి బయటికి మనకు ఆ మయోనీస్ ఇంకా టొమాటో కెచప్ లైక్ ట్యాంగీ ఫ్లేవర్ ఇవన్నీ బాగా తెలుస్తాయి అన్నమాట. సో ఫైనల్గా ఈ ఈక్వల్ ప్రపోర్షన్స్లో స్టఫింగ్ అనేది పెట్టేసుకోండి. సో చపాతీ మనం నార్మల్గా ఏదైతే మడుస్తామో సో అలా ఈక్వల్ ప్రపోర్షన్లో మర్చేసేసి బటర్ వేసేసి అటు సైడు ఇటు సైడు కాల్ చేసుకుంటే మన మెక్సికన్ రెసిపీ క్యాసరిలా ఈస్ ఆల్ గుడ్ టు గో టు ఈట్ అనమాట. సో దిస్ టేస్ట్ నేను నిజంగా చెప్తున్నాను, ఇట్ వాజ్ అమేజింగ్ అనమాట. సో మాకైతే ఆ ఒకటి కూడా సరిపోలేదు, అంత బాగుందనమాట. సో ఇవి అండి నేను చేసిన హెల్దీ వర్షన్ ఆఫ్ డిషెస్ అనమాట. సో దిస్ వీడియో ఈజ్ ఆల్ అబౌట్ హెల్దీ డిషెస్ అనమాట, వాట్ వీ కుక్ యూజువల్లీ ఇన్ ఎ హెల్దీ వే. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సో ఇంకా నేను ఫ్యూచర్లో మంచి మంచి వీడియోస్ నేను మీతో షేర్ చేసుకుంటాను. సో ఇది మీరు నీట్గా లైక్ మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్లో పెట్టే కుక్ చేసుకోండి. హై ఫ్లేమ్ పెట్టేస్తే లోపల చీజ్ అనేది మెల్ట్ అవ్వదు. సో చూస్తున్నారా, ఈ క్రంచినెస్ అనేది పక్కా ఉండాలి. బికాజ్ ఈ క్రంచినెస్ ఉంటే మీకు ఆ క్రంచినెస్ కానీ లోపల సాఫ్ట్ అండ్ వెజిటేబుల్స్ కానీ ఆ బటర్ ఫ్లేవర్ కానీ చీజీ ఫ్లేవర్ కానీ అన్నీ తెలుస్తాయి. ఇక్కడ నేను చూస్తున్నారా చీజీ. సో ఇట్ వాజ్ అమేజింగ్. నేనైతే 1 స్లైస్ ఆఫ్ చీజ్ వేసాను, లేకుంటే మీరు మొజరెల్లా చీజ్ కూడా వేసుకోండి గ్రేట్ చేసుకొని. అది ఇంకా మీకు ఎక్కువ లేయర్స్గా వస్తుంది అనమాట చీజ్ దాన్ స్లైసెడ్ చీజ్. సో ఇదైతే ద సెకండ్ వన్ సైమల్టేనియస్గా నేను వేసేసాను. సో వెంటనే సో మేము 2నే చేసుకున్నాము, కరెక్ట్గా చేసుకున్నాము స్టఫ్ కానీ పిండి రుబ్బడం కానీ అంతా. సో చూస్తున్నారా ఎంత బాగా వచ్చిందో, నాకైతే టేస్ట్ నాకు ఇప్పుడు తలుచుకుండా కూడా తినాలనిపిస్తుంది. సో ఓకే అండి, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మీరు కూడా ట్రై చేసేసేయండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్, బాయ్. సబ్స్క్రైబ్